హాయ్, ఈ వీడియోలో మనం మ్యాజిక్ ఆఫ్ వన్స్ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. మ్యాజిక్ ఆఫ్ వన్స్, ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం, ఓకేనా? సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నాట్ నౌ, ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో, ఓకే? మ్యాజిక్ ఆఫ్ వన్స్లో ఫస్ట్ ఏంటంటే ఎనీ నెంబర్ ఇంటూ 11s, ఓకేనా? ఎనీ నెంబర్ ఇంటూ 11 అనే ట్రిక్లో మనకి 2 కేసెస్ ఉంటాయమ్మా. అందులో ఫస్ట్ కేసు డైరెక్ట్ కేసు, ఓకేనా? సో 11 ఇంటూ 53 కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే 5, ఫస్ట్ నెంబర్ 5 యాజ్ ఇట్ ఈస్, లాస్ట్ నెంబర్ లాస్ట్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా? సో మిడిల్లో ఈ నెంబర్ ఏమవుతుంది అంటే 3 + 5 హౌ మచ్? 8. 583 విల్ బి అవర్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం, ఓకే? సో ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్, లాస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ 6 యాజ్ ఇట్ ఈస్ అండ్ లాస్ట్ డిజిట్ 4 ఈజ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్. మిడిల్లో ఏమవుతుందో చూద్దాం, ఓకేనా? సో 4 + 3 హౌ మచ్? 4 + 3 7. సో 7 కమ్స్ హియర్. నెక్స్ట్ 3 + 6 హౌ మచ్? 9. ఓకే, 9 కమ్స్ హియర్. సో దిస్ విల్ బి అవర్ ఫైనల్ ఆన్సర్. 6974. నౌ ఈ సమ్ చూద్దాం, ఓకేనా? సో ఈ కేసులో కూడా మనకి ఏమవుతుందమ్మా? 4 యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ వస్తుంది, లాస్ట్ నెంబర్ 6 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఓకేనా? సో మిడిల్లో ఏమొస్తుంది? 6 + 2 హౌ మచ్? 6 + 2 8, ఓకేనా? నెక్స్ట్ 2 + 3 హౌ మచ్? 5. 3 + 4 హౌ మచ్? 7. ఓకే, సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. 4 7 5 8 6 విల్ బి అవర్ ఆన్సర్. సో సింపుల్ కదా, ఓకే? సో దిస్ ఈస్ ద కేస్ 1. నౌ విల్ సీ ద కేస్ 2, దట్ ఈస్ క్యారింగ్. సో కేస్ 2, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. కేస్ 2 అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. సో ఫస్ట్ ఏం చెప్పానమ్మా? ఫస్ట్ 8 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోమని చెప్పాను. అదేవిధంగా లాస్ట్ డిజిట్ 6 కూడా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోమని చెప్పాను, ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే సేమ్ దానిలాగే తీసుకోండి. 6 + 5 ఏమవుతుంది? 11 అవుతుంది. అంటే 11 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్ కదా. 10th ప్లేస్ని సర్కిల్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ 5 + 1 హౌ మచ్? 5 + 1 ఈజ్ 6. సో 6 యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకోండి. నౌ 3 + 1 హౌ మచ్? 4. 4 కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ 3 + 4 హౌ మచ్? 7. 7 కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ 4 + 8 హౌ మచ్? 12. 12 కదమ్మా, 1ని సర్కిల్ చేసుకోండి. ఎందుకు? 2 డిజిట్ నెంబర్ కదా, 10th ప్లేస్ని సర్కిల్ చేసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే, ఓకే, సో 6 1 క్యారింగ్ కదా, ఇది సర్కిల్ చేసుకున్న నెంబర్ క్యారింగ్ అనమాట, ఓకే? సో 6 + 1 హౌ మచ్? 7. అండ్ 4 యాజ్ ఇట్ ఈస్, 7 యాజ్ ఇట్ ఈస్, 2 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి 1 అనేది క్యారింగ్ కదా, సో 8 + 1 9 వస్తుంది ఇక్కడ. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 9274716, ఓకే? సో దిస్ విల్ బి అవర్ ఫైనల్ ఆన్సర్, ఓకేనా? ఏం లేదమ్మా, సింపుల్. ఇక్కడ డబల్ డిజిట్ వచ్చినప్పుడు 10th డిజిట్ బిఫోర్ డిజిట్కి క్యారీ అవుతుంది, అంతే, ఓకేనా? విల్ సీ వన్ మోర్ సమ్, ఇట్ విల్ బి మోర్ క్లియర్, ఓకే? ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా 6 తీసుకున్నాము. అదేవిధంగా లాస్ట్ నెంబర్ 5 కూడా యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 5 + 7 ఏమవుతుంది? 12 అవుతుంది, ఓకేనా? సో 12 నోట్ చేసుకోండి, బట్ 1 అన్నది క్యారీ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకని సర్కిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 7 + 8 ఏమవుతుంది? 15 అవుతుంది, ఓకేనా? సో 15లో 5 ఉంది, 1 అనేది సర్కిల్ అవుతుంది, ఓకేనా? సో 8 + 4 హౌ మచ్? 12. 12 అంటే 1 క్యారింగ్ కాబట్టి సర్కిల్ చేసుకోండి. 10th ప్లేస్లో ఉన్నవన్నింటినీ సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ 4 + 2 ఏమవుతుంది? 6. 6 అన్న సింగిల్ డిజిట్ కదా, నో ప్రాబ్లం. సో ఇక్కడ 9 + 2 ఏమవుతుంది? 11 అవుతుంది. సో 11 అన్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ 9 + 6 ఏమవుతుందమ్మా? 15 అవుతుంది, ఓకేనా? 15 అంటే 5 ఇలా ఉంటుంది, 1 అనేది క్యారీ అవుతుంది కాబట్టి సర్కిల్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? 5 యాజ్ ఇట్ ఈస్ అండ్ 2 కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. నా 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది, అంటే 5 + 1 6 అవుతుంది. 1 క్యారీ అవుతుంది, అంటే 3 అవుతుంది. 1 క్యారీ అవుతుంది ఇక్కడ, అంటే 7 అవుతుంది. ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ సర్కిల్ చేసింది బిఫోర్ దానికి క్యారీ అవుతుంది, అంటే ఇది 6 అవుతుంది. ఈ 1 ఇక్కడ క్యారీ అవుతుంది కాబట్టి ఇది 7 అవుతుంది. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? 76173625. చూసారా, ఈ విధంగా సెకండ్స్లో ఆన్సర్ ఏంటో చెప్పవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. వెరీ సింపుల్ ట్రిక్ చూడండి. సో 3 1స్కి స్క్వేర్ కావాలి కదా. సో ఎన్ని 1s ఉన్నాయి? 3 1s ఉన్నాయి కదా. సో 1 2 3 రాసేసుకోండి. 1 2 3 నోట్ చేసేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో 2ని 1ని తీసుకోండి, అంటే 2 and 1 ఇలా వస్తుంది, ఓకేనా?
కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకో సమ్ చేద్దాం. 1 2 3 4 ఉన్నాయి కదా. సో 1 2 3 4 వన్స్ ఉన్నాయి కదా, అందుకే 1 2 3 4 ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ 4 తర్వాత మళ్ళీ 3 నుంచి డిసెండింగ్ ఆర్డర్లో తీసుకోండి. 3 2 1 దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఆన్సర్. నౌ దిస్ వన్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 7. ఓకేనా? ఇక నెక్స్ట్ 6 నుంచి డిసెండింగ్ ఆర్డర్లో 6 5 4 3 2 1. దిస్ ఈస్ ద ఆన్సర్. సీ ద మ్యాజిక్. సో ఈ విధంగా మనం స్క్వేర్ అంటే మల్టిప్లై చేయకుండానే సింపుల్గా మన ఆన్సర్ ఏంటో అన్నది సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. సో ట్రిక్ నచ్చిందా? వెంటనే లైక్ చేసేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి డిఫరెన్స్? స్క్వేర్స్కి వీటికి ఏంటి డిఫరెన్స్ అంటే నెంబర్ ఆఫ్ వన్స్ సిమిలర్గా లేవు. చూడండి, ఇక్కడేమో 3 వన్స్ ఉన్నాయి ఇంటూ 4 వన్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ వన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఎన్ని ఉన్నాయమ్మా? టోటల్ ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? టోటల్గా మనకి ఇక్కడ 4 వన్స్ ఉన్నాయి కదా. సో 3కి 4కి ఈ రెండిట్లో ఏది లీస్ట్? 3 కదా. సో 3 లీస్ట్ కాబట్టి ఇక్కడ మనం 1 2 3 నోట్ చేసేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి వస్తుంది? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి? 3కి 4కి డిఫరెన్స్ మనకి 1 వస్తుంది కదా. సో ఇక్కడున్న మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో అది ఇంకొకసారి రిపీట్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత మామూలే 2 and 1 యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? స్క్వేర్స్ ఎలా చేసామో అలా చేసాం. సో స్క్వేర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? 4 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 2 కేసెస్లో మనకి ఏది స్మాలెస్ట్ నెంబరు? 4 కదా. సో దీన్ని 1 2 3 4 టైమ్స్ నోట్ చేసేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. అయితే నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్పాను? ఇక్కడున్న లార్జెస్ట్ నెంబర్ 4 ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2. 4కి 6కి డిఫరెన్స్ ఎంత? 4కి 6కి డిఫరెన్స్ 2 కదా. సో ఇక్కడున్న ఈ 4 ఇంకొక 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మామూలుగా డిసెండింగ్ ఆర్డర్లో ఈ నెంబర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ టోటల్ మనకి 6 వన్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ మనకి 3 వన్స్ ఉన్నాయి. ఏది స్మాలెస్ట్ నెంబరు? 3 కదా. సో ఇక్కడ మనకి 1 2 3 వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఉన్న 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఎలా తెలుస్తుందని చెప్పాను. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 6కి 3కి డిఫరెన్స్ ఎంత? 3 కదా. సో ఈ 3 ఇంకొక 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. 1 2 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో 2 1. సో ఫైనల్లీ దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో సూపర్, సో ఈజీ కదా. సో మ్యాజిక్ ఆఫ్ వన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. గుర్తుపెట్టుకోండి, నేను స్టార్టింగ్లో మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ని వెంటనే సాల్వ్ చేసేసి నాకు ఆన్సర్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఓకేనా? వీడియోని లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు చెప్పే ముందు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి మరిన్ని ట్రిక్స్తో మరిన్ని మంచి వీడియోస్ ఇంకా ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ.